రకరకాల నాటకాలు. హ్మ్. అలా నాటకాలు వేసుకుంటూ గొప్ప కళాకారులతో కలిశాను. హ్మ్. ఆ గొప్ప కళాకారులు ఎవరంటే హ్మ్. జేవి సోమయాజులు గారి బ్రదర్, మీకు తెలుసా? తెలీదు. సోమయాజులు తెలుసు. తెలియదు. సోమయాజులు గారి బ్రదరు రమణమూర్తి గారు. హ్మ్. ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్. హ్మ్. ఆయన హీరోగా యాక్ట్ చేశారు సినిమాల్లో. అబ్బో! హ్మ్. ఆయనకి నాటకం అంటే ఎంత ఇష్టం అంటే, హ్మ్. సినిమా ఆఫర్ వస్తే కూడా హ్మ్. నాకు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, నేను ఈరోజు రాలేను, ఓకే. ఫైన్. నాకు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకోండి అచ్చా! హ్మ్. అనేవారు. ఆయనకి ఖాళీగా ఉన్నప్పుడే డేట్లు పెట్టుకునేవారు హ్మ్. షూటింగ్కి. హ్మ్. సో అంత గొప్ప కళాకారుడు, గొప్ప వ్యక్తి కూడా. హ్మ్. ఆయనతో నేను 90 ప్రదర్శనలు చేశానండి అబ్బబ్బా! స్టేజ్ పైన. స్టేజ్ పైన. ఓహ్! ఎక్కడ? తెనాలి. ఢిల్లీ, కలకట్టా అబ్బబ్బబ్బా! అండ్ బాంబే. అబ్బబ్బబ్బా! మన తెలుగు ప్రోగ్రామ్స్. తెలుగు, హ్మ్. మన తెలుగు అకాడమీ వాళ్ళు ఉంటారు కదా, రైట్. ఓకే. ఆ. వాళ్ళు ఇన్వైట్ చేసి హ్మ్. ఆయనకి నీరాజనాలు ఇచ్చి హ్మ్. ఆయన్ని, అంటే ఒక్కొక్క థియేటర్లో 30 రోజులు ఉంటుందండి ప్రోగ్రామ్. అబ్బబ్బా! హ్మ్. అలాంటి ప్రోగ్రామ్స్ ఆయనతో వేసి హ్మ్. అంతో ఎంతో ఆయన దగ్గర కొంచెం విద్య నేర్చుకోవడం వల్ల హ్మ్. ఆ సంస్కారం, ఆ మంచితనం, హ్మ్. ఒక క్యారెక్టర్ మనకి వచ్చినప్పుడు వెరీ క్యాజువల్గా ఇంట్లో మనిషిలాగా బిహేవ్ చేస్తే హ్మ్. ఆ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది, హ్మ్. అవన్నీ నాకు ఆయన నేర్పారు. ఓకే. సో దాంతో అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. సినిమా